ఊహించని ఘటనతో రంగారెడ్డి జిల్లా షాబాద్ ఉలిక్కిపడింది. దైవాలగూడలో 6గురిని చంపాడు కిరాతకుడు. తన భార్య, 2 పిల్లలతో పాటు నాయనమ్మ, అమ్మమ్మ, మరో బాలికను హత్య చేశాడు. తనపై పోక్సో కేసు పెట్టిందని యువతిని రేప్ చేసి తర్వాత చంపేశాడు రాజ్ కుమార్ అనే వ్యక్తి. గతంలో తనపై అత్యాచారం చేశాడని బాలిక పోలీస్ కంప్లైంట్ ఇవ్వగా రాజ్ కుమార్ పై పోక్సో కేసు నమోదైంది. దీంతో రిమాండ్ విధించి అతన్ని జైలుకు పంపారు. అయితే జైలు నుంచి తిరిగొచ్చిన రాజ్ కుమార్ నేరుగా షాబాద్ సమీపంలోని తన స్వగ్రామం దైవాలగూడ వెళ్లాడు. ఇంటికి వెళ్లి నిద్రిస్తున్న భార్యతో పాటు అభం శుభం తెలియని 5 ఏళ్ల తన 2 పిల్లలను కిరాతకంగా నరికి చంపేశాడు. స్టార్ట్ అయ్యి కూడా ఒక 10 days అవుతుంది కదా. మేము 3-4 days కిందనే స్టార్ట్ చేసినాం ఆమె కాలేజ్. కొంచెం పిఎస్లో మళ్ళీ అది కూడా చెప్తున్నా, శంషా పిఎస్ కోయి సార్ మా పిల్లని పంపిస్తున్నాం. మరి ఈయనకి చెప్పినాం, మా పిల్లని మా అక్క పోయి చెప్పింది ఇప్పుడు మొన్న, పిఎస్ కోయి మా పిల్లని మరి స్కూల్కి పంపాలన్నా వద్దా? పంపుండమ్మా, పంపకపోతే ఎట్లా? పంపించినాక ఇక 3 daysకి ఇట్లా 3-4 daysకి దీనికి సంబంధించి ప్రస్తుతానికైతే తమకు న్యాయం జరగాలని చెప్పి అటు కుటుంబ సభ్యులు మొత్తంగా రోడ్డుపై ఆందోళన చేస్తున్నారు. మొత్తంగా పోలీస్ స్టేషన్కి ఎదురుగా మొత్తంగా రోడ్డుపై ఆందోళన చేయడం కాబట్టి మొత్తం రోడ్డు కూడా బ్లాక్ చేశారు. రోడ్డు చూసినట్టయితే బ్లాక్ చేసేసి ఎక్కడికక్కడ వాహనాలు పొక్కుడు చేస్తున్నారు. అయితే దీంట్లో ఏదైతే రాజ్ కుమార్ చెప్పినట్టు చేశాడు, రాజ్ కుమార్ ముందుగానే మమ్మల్ని తీవ్ర స్థాయిలో కూడా హతమారుస్తామని చెప్పి గతంలో చెప్పాడు. అంతేకాకుండా మా కుటుంబ సభ్యులకు థ్రెట్ ఉందని చెప్పి గతంలో చెప్పినా కూడా అటు పోలీసులు పట్టించుకోలేదు. కాబట్టి పోలీసులు నిర్లక్ష్యం వల్లే జరిగిందని చెప్పి కూడా అటు వాళ్ళ మేనమామ కూడా ఆరోపిస్తున్నారు. అయితే ఆ మేనమామ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ అతను అరెస్ట్ చేయకుండా వదిలిపెట్టడంతో ఇప్పుడు ఈ పరిస్థితి నెలకొందని చెప్పి కూడా వాళ్ళ మేనమామ ఆరోపిస్తున్నారు. అయితే మొత్తంగా చూసినట్టయితే ఈ కేసులో అటు పోలీసులు నిర్లక్ష్యం ఉందని చెప్పి అటు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీస్ స్టేషన్ కూతబిడ్డ దూరంలోనే ఇద్దరిని చంపేసి మైనర్ బాలికను తీసుకువెళ్లి చెరువు పక్కన చంపేసి ఆ తర్వాత రాజ్ కుమార్ భార్య పిల్లలను చంపేసి అతను పారిపడింది. ప్రస్తుతానికి అటు రాజ్ కుమార్ కోసం పోలీసులు అయితే గాలిస్తున్నారు. అతను పట్టుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. కెమెరా పర్సన్ సంతోష్, రమేష్ హెడ్లైన్ టీవీ. ఇప్పుడు ఆయన కూడా చావాలిగా. పాలు చీకే బాబుని మిమ్మల్ని 9 నెలలు మోసి కానీ మీకు పూటడు పాలిచ్చి గిషేకి గింత రక్తం వెళ్తే అయ్యో అని ఏడుస్తాం, బాధపడతాము. ఆ బాలు దాయే పాపని కడపలకు షాక్ వేడ్చిపోవడానికి నువ్వు కన్న కొడుకుగా గుడ్డుకి ఎట్లా ధరాంచింది బిడ్డ నీకు? పుట్టగాలిందా అని మా ఊరోళ్ళందరూ వచ్చి గేటు తీసి డోరు తీసి నన్ను గుంజుకొని పోతే కల్లా ఏమున్నారు బిడ్డ, గొర్రెలు ఉండట్టున్నారు. గొర్రె పిల్లలు పారం కోడిని కోసి ఆడ వేసిండు. ఆయన ఎట్లా కోస్తారు? ఇప్పుడు ఇంతమంది జనాలు పిల్లలు ఉన్నారు. ఇది ఒకటి నిర్ణయం చేయాలి మీరు. ఇప్పుడు నా పొట్టకి ఎడవాపిండు. ఇప్పుడు ఆయన కూడా చావాలిగా. పాలు చీకే బాబుని మిమ్మల్ని 9 నెలలు మోసి కానీ మీకు పూటడు పాలిచ్చి గిషేకి గింత రక్తం వెళ్తే అయ్యో అని ఏడుస్తాం, బాధపడతాము. ఆ బాలు దాయే పాపని కడపలకు షాక్ వేడ్చిపోవడానికి నువ్వు కన్న కొడుకుగా. ఊహించని ఘటనతో రంగారెడ్డి జిల్లా షాబాద్ ఉలిక్కిపడింది. దైవాలగూడలో 6గురిని చంపాడు కిరాతకుడు. తన భార్య, 2 పిల్లలతో పాటు నాయనమ్మ, అమ్మమ్మ, మరో బాలికను హత్య చేశాడు. తనపై పోక్సో కేసు పెట్టిందని యువతిని రేప్ చేసి తర్వాత చంపేశాడు రాజ్ కుమార్ అనే వ్యక్తి. గతంలో తనపై అత్యాచారం చేశాడని బాలిక పోలీస్ కంప్లైంట్ ఇవ్వగా రాజ్ కుమార్ పై పోక్సో కేసు నమోదైంది. దీంతో రిమాండ్ విధించి అతన్ని జైలుకు పంపారు. అయితే జైలు నుంచి తిరిగొచ్చిన రాజ్ కుమార్ నేరుగా షాబాద్ సమీపంలోని తన స్వగ్రామం దైవాలగూడ వెళ్లాడు. ఇంటికి వెళ్లి నిద్రిస్తున్న భార్యతో పాటు అభం శుభం తెలియని 5 ఏళ్ల తన 2 పిల్లలను కిరాతకంగా నరికి చంపేశాడు. అక్కడి నుంచి తనపై పోక్సో కేసు పెట్టిన బాలిక ఇంటికి వెళ్లాడు. ఆమె తల్లితో పాటు నాయనమ్మపై కత్తితో విచక్షణ రహితంగా దాడి చేస్తే ఈ కిరాతకుడు మొత్తంగా 6గురిని చంపేసి అక్కడి నుంచి పారిపోయాడు. అయితే 6గురిని చంపేసి ఆ తర్వాత తాను చనిపోతున్నానంటూ వాళ్ళ తండ్రికి ఫోన్ చేసి చెప్పి ఇక్కడి నుంచి పారిపోయాడు. అయితే అతని కోసం పోలీసులు 4 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి అతని కోసం విచారిస్తున్నాయి, గాలిస్తున్నాయి. అయితే అతన్ని పట్టుకునే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. అయితే దీనికి సంబంధించి ప్రధానంగా పోక్సో కేసులో అతనిపై కేసు నమోదు కావడం, ఆ తర్వాత అతను సంబంధించి బయటికి బెయిల్ రావడం, ఆ తర్వాత 3 నెలల పాటు ఆ కేసుని తప్పించుకోవడం. అయితే ఇవన్నీ మొత్తంగా జరిగిపోయిన తర్వాత 3 నెలల తర్వాత ఇప్పుడు నేరుగా తన లవర్ ఇంటికి వచ్చి, మనం ఉన్నది షాబాద్ పట్టణంలో ఉన్న లవర్ ఇల్లు అయిన మైనర్ బాలిక
మానేరు బాలిక ఇంటి వద్ద ఉన్నాం. ఈ ఇంట్లోనే మొత్తంగా ఇద్దరిని చంపేస్తాడు. చిట్యాల రుక్కమ్మ, చిట్యాల లక్ష్మి అనే ఇద్దరిని కూడా, ఇద్దరు వృద్ధులని అంటే మైనర్ బాలిక సంబంధించిన అమ్మమ్మ నాయనమ్మ వాళ్ళిద్దరిని కూడా చంపివేయడం జరిగింది. ఇక్కడ చంపివేయడానికంటే ముందు మైనర్ బాలికని బయటికి వెళ్దాం రా అని చెప్పి ఆ మైనర్ బాలికని కారులో ఎక్కించుకొని తీసుకువెళ్ళాడు. ఆ కారులో ఎక్కించి తీసుకువెళ్తున్న సమయంలో దానికి సంబంధించి సీసీ ఫుటేజ్ కూడా దీనిలో రికార్డ్ కావడం జరిగింది. అయితే మైనర్ బాలికని ముందుగా బయటికి తీసుకువెళ్ళి ఆ మైనర్ బాలికని పక్కనే ఉన్న గంగిరెడ్డి నగర్ అనే ఒక ఆ గ్రామం సమీపంలో ఉన్న చెరువు వద్ద ఆ బాలికను చంపివేసి ఆ తర్వాత నేరుగా ఇక్కడ ఇంటికి వచ్చేసి ఇంట్లో ఉన్న చిట్యాల రుక్కమ్మ లక్ష్మి వాళ్ళిద్దరిని కూడా చంపేసి ఇక్కడ నుంచి నేరుగా పక్కనే తన భార్య ఇంటికి పోవడం జరిగింది. అయితే రాత్రి 1 గంట సమయంలో భార్య దగ్గరికి వెళ్ళేసి తన పిల్లల్ని చూస్తానని చెప్పి అతను ప్రాధేయపడుతున్నట్టు భార్య ఇంట్లోకి అనుమతి ఇచ్చింది. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత నేరుగా ఇంట్లోకి వెళ్తూనే ఆ భార్య పైన కత్తితో అటాక్ చేశాడు. ఆ కత్తితో అటాక్ చేస్తున్న సమయంలో ఆమె తప్పించుకొని పారిపోయే ప్రయత్నం చేసింది. అయితే అక్కడ ఆ పనిలాటలో వెంటనే సరిత భార్య అయిన సరితను చంపేసి ఆ తర్వాత పిల్లలిద్దరు 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు పరీక్షిత్ దేవి దీక్షిత్ అనే ఇద్దరు పిల్లల్ని కూడా అత్యంత కిరాతకంగా గొంతు కోసి చంపేసి అక్కడి నుంచి పారిపోతూ తన తండ్రికి ఫోన్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటానో చనిపోతున్నానని చెప్పడం జరిగింది. అయితే ఈ సంఘటన సంబంధించి ప్రస్తుతాన్ని చూసినట్లయితే ఇక్కడ వాళ్ళ బంధువులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు. మొత్తం గ్రామంలో ఒక విషాదం నెలకొని ఉందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి చూస్తుంటే మొత్తంగా విషాదం నెలకొంది. అతనికి 6 చంపేసిన వాళ్ళందరూ కూడా కఠిన శిక్ష వేయాలని కూడా ఇక్కడ ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. మొత్తంగా ఇతను ఏదైతే రాజ్కుమార్ పైన కేసు నమోదు కావడం, ఆ తర్వాత 3 నెలల పాటు తప్పించుకొని తిరగడం, తర్వాత బెయిల్ మీద బయటికి రావడం, ఇవన్నీ పూర్తిగా జరిగిపోయిన తర్వాత అతను ఇప్పుడు బయటికి వచ్చిన తర్వాత మొత్తంగా 2 కుటుంబాలను మొత్తంగా నరికివేసి చంపేసి అక్కడికి పారిపోయాడు. అయితే మొత్తంగా ఈ సంఘటన జరిగింది చూసినైతే పోలీస్ స్టేషన్కి మొత్తంగా పక్కనే చెప్పొచ్చు, పోలీస్ స్టేషన్కు పక్క గోడని చెప్పొచ్చు. పోలీస్ స్టేషన్ వెనుకనే ఏదైతే మనం చూస్తున్నట్టు పోలీస్ స్టేషన్ పక్క గోడలోనే ఈ సంఘటన జరిగింది. పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న ఈ ఇంట్లోనే మొత్తంగా విషయాన్ని నెలకొని చెప్పొచ్చు. మొత్తంగా ఇక్కడ ఉన్న వీళ్ళంతా గ్రామస్తులు కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నారు, మాకు న్యాయం చేయండి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ముట్టడిచ్చారు, ఇక్కడ పూర్తిగా న్యాయం చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ పోలీస్ స్టేషన్ పక్కనే ఇలాంటి సంఘటన జరుగుతుంటే ఇక్కడ చూస్తున్నట్టు కూడా ఉండాలని చెప్పి వాళ్ళు ఒక ప్రధాన ఆరోపణ చేస్తున్నారు. ముఖ్యంగా చూసినట్లయితే రాజ్కుమార్ ఒక కిరాతంగా వివరించాడు, దారుణంగా వివరించాడు. 1 సంవత్సరం వయసున్న తన పిల్లల్ని కావచ్చు, 3 సంవత్సరాలు 1 సంవత్సరం వయసున్న పిల్లల్ని అత్యంత కిరాతంగా చంపేసి ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయి నేరుగా తన లవర్ని కూడా చంపేశారు. అయితే ఈ సంఘటన సంబంధించి ప్రస్తుతం అయితే పోలీసుల విచారణ అయితే కొనసాగుతుంది. అటు ఎవరైతే రాజ్కుమార్ను పారిపోయాడో అతను పట్టుకున్న ప్రయత్నం అయితే కొనసాగుతుంది. అతని కోసం గాలిస్తున్నట్లు కూడా అధికారులు చెప్తున్నారు. దీంట్లో ఇప్పటికీ పూర్తి స్థాయిలో కూడా అన్ని విషయం కూడా అధికారులు అయితే చూస్తున్నారు. దీంట్లో ఇప్పటికీ పూర్తి స్థాయిలో కూడా విచారణ చేస్తున్నారు. దీంట్లో ఏదైతే గ్రామస్తులు ఇక్కడ చేరుకొని పూర్తిగా ఆందోళన చేపట్టారు. దీంట్లో వీళ్ళైతే ప్రధానంగా ఒక డిమాండ్ అయితే చేస్తున్నారు. చూద్దాం. నా మీద కూడా ఉంది, నేను ముంగలికైనా కదా, ఇంకా మేము కూడా ఉన్నాం కదా, మా మీద కూడా ఉన్నాయి కదా, మరి ఇప్పుడు మాది కూడా ఇంకా మనం చేసి నాకు వస్తారా? మీరంతా మీరు అడిగి రండి, మేము ఏమన్నా చేస్తే అడగండి. మీరు చేస్తారన్నట్లేదు. ఇప్పుడు రాజ్కుమార్ గారిని అయితే వదలదు కదా, పట్టుకోవాలి కదా. మీరు అక్కడ పంపండి సార్, 100 మందిని పంపండి. ఆడు దొరకడు, వీళ్ళకి 100 మందిని పంపి దొరకడు. ఎందుకంటే వీళ్ళ చేతులు ఉన్నాడు, ఏడున్నాడో వాళ్ళకి తెలుసాలి. ఇప్పుడు ఒక తాను అడ్జస్ట్ మీరు ఎవరిని ఇడికి పిలిపియాలో చెప్పండి, వాళ్ళు ఇడికే పిఎస్ వచ్చి ఏమన్నా అంటే అడగండి. మేము పిఎస్ కాడనే ఉంటాం. మేము చెప్పేది ఎందుకు అని అంటే మీరు ఎవరితో మాట్లాడాలి, మేము ఏరుకోపోతలే కదా సార్. మీ దగ్గరకు వస్తున్నాం చెప్తున్నాం మేము. ఏదైతే ఆ పోలీస్ స్టేషన్ని మొత్తంగా ఆ కుటుంబ సభ్యులు ముట్టడిస్తున్నారు. పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళి మేము అక్కడ శాంతియుతంగా ఆందోళన, ఎందుకంటే రాజ్కుమార్ని ఇక్కడ ఏదైతే మొత్తంగా 2 కుటుంబాలని విషాదం నింపిన మొత్తం 6 చంపేసిన రాజ్కుమార్ని మొత్తంగా శిక్షించాలని చెప్పి ప్రధాన డిమాండ్ తోటి అటు కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు, గ్రామస్తులు కూడా అదే ఆగ్రహంతో ఉన్నారు. పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి పూర్తిగా ఆందోళన చేస్తున్నారు. పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి పూర్తి స్థాయిలో కూడా మాకు న్యాయం చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. దీంట్లో ఇప్పుడు చూస్తుంటే పోలీస్ స్టేషన్ వద్ద పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులు వెళ్ళిపోతున్నారు. కుటుంబ సభ్యులను అడ్డుకునే ప్రయత్నం పోలీసులు చేయడం జరిగింది. అయినప్పుడు కూడా పోలీసులు నచ్చ చెప్తున్నారు. పోలీసులు వాళ్ళకి మేము సరైన న్యాయం చేస్తాం, సరైన శిక్షిస్తాం, సరైన రీతిలో చర్యలు తీసుకుంటామని చెప్తున్నాం. ఇప్పటికే అటు ఏదైతే 6 హత్యలు చేసిన రాజ్కుమార్ను పట్టుకునేందుకు ప్రయత్నం కొనసాగుతుంది. ఇప్పటికే 4 ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఏర్పాటు చేస్తాం. ఆ బృందాలు త్వరలోనే అతన్ని పట్టుకుంటాయని చెప్పి అటు పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికే సిపి
ఫ్యూచర్ సిటీ సిపి కూడా ఇక్కడే మకాం వేస్తున్నాడు. అతనితో పాటు మిగతా డీసీపీలు ఇక్కడ మకాం వేస్తున్నారు. ఎందుకంటే అతన్ని పట్టుకోవడానికి ఇప్పటికీ 4 ప్రత్యేక దర్యాప్తు బృందాలు అయితే ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా చెప్తున్న నేపథ్యంలో చూసినట్లయితే అయితే దీన్ని చూస్తే మొత్తంగా ఏదైతే పోలీస్ స్టేషన్కి అతి కూతవేటు దూరంలోనే మొత్తంగా ఇద్దరిని చంపేసి అక్కడి నుంచి తన లవర్ని తీసుకొని నేరుగా గంగిరెడ్డి పక్కనే ఉన్న మరో గ్రామం దగ్గర తీసుకొచ్చారు.